ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు స్వాగతం. నేను అనేక రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ పుణ్యక్షేత్రాలు అదేవిధంగా వివిధ ప్రదేశాలు తిరుగుతూ ప్రజెంట్ నేను అర్మేనియా దేశంలో ఉన్నాను. అర్మేనియా దేశంలో నేను ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు దాదాపుగా 1 నెల అవుతుంది. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎంతో కొంత సహాయం చేసే కార్యక్రమంలోనే నేను ఎప్పుడూ కూడా నిమగ్నం అయి ఉంటాను. నాకు తోచిన సహాయం, నాకు చేతనైన సహాయం నేను చేస్తూ నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ నా కొద్దిపాటి జ్ఞానంతో నేను చేస్తున్నటువంటి వీడియోస్ని మీరందరూ కూడా ఆదరించారు. మీ అందరికీ కూడా ధన్యవాదములు. అయితే ఇక్కడ నేను ఇప్పుడు అర్మేనియాలో ఉంటూ కూడా నాకు అందినటువంటి జ్ఞానాన్ని వరకు నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నేను మొదటి నుంచి చెప్పేది ఏకమేవ అద్వితీయం, ఉన్నదంతా ఒకటే. అద్వైతం మీదే నా ఫోకస్ ఎప్పుడు ఉంటుంది. సో అద్వైతమే నేను ఎప్పుడు బోధిస్తూ ఉంటాను. ఎందువల్లంటే వాస్తవానికి కూడా ఉన్నదంతా ఒకటే, అద్వైతం. అయితే ప్రతి మనిషికి కూడా తను నిజ జీవితంలో కూడా అతను ఎంతో అలజడికి, ఒత్తిడికి కూడా అతను లోనవుతూ ఉంటాడనమాట. ఎందువల్లంటే అతను ప్రతి మనిషికి కూడా పుట్టినప్పటి నుండి కూడా అతను చనిపోయే వరకు కూడా అనేక సమస్యలు, అంటే ఒక విధంగా ఎడ్యుకేషన్ పరంగా, అదేవిధంగా తర్వాత అతను జాబ్ పరంగా, ఫ్యామిలీ పరంగా అతనికి ఎన్నో బాధ్యతలు, ఎన్నో కోరికలు, ఆశయాలు, ఈ విధంగా అతను తన కోరికల కోసం తప్పిస్తూ, తన ఆశయాల కోసం పోరాడుతూ, అదేవిధంగా తనకున్నటువంటి లిమిటేషన్స్లోనే అతను బతకాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే అతన్ని, ప్రతి మనిషిని కూడా సేవ్ చేయగలుగుతుంది. ఎందువల్లంటే ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భవసాగరములో, ఈ భవసాగరం అనేది ఈదటం అంత సులువు కాదు. అందువల్లే మనకి రామదాస్ కూడా పాడటం జరుగుతుందనమాట. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ, నాతరమా భవసాగర మీదను నళినదలే క్షణ రామ అని ఈ భవసాగరాన్ని ఈదటం ప్రతి ఒక్క మనిషికి కూడా అతనికి తరం అవుతుందా అని అంటే కేవలం భగవన్నామ స్మరణతోటే ఒక మనిషికి కూడా భవసాగరం అనేది దాటగలుగుతాడనమాట. కాబట్టి మనం అనుక్షణం కూడా భగవంతుణ్ణి ఖచ్చితంగా తలుచుకోవాలి. భగవంతుని గురించి శ్రవణం, మననం, నిధిధ్యాసనం, అంటే మనం శ్రవణం చేయాలి, మననం చేయాలి, దాని గురించి ఆలోచించాలి. ఈ విధంగా మనం భగవంతుని గురించి నిరంతరం మనం అన్వేషణ అనేది కొనసాగించాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా, అందువల్లే భగవద్గీతలో కూడా మనకి ఉంటుందన్నమాట. ఏమనంటే అందుకని చెప్పి భగవద్గీతలో కూడా మనకి మీరు చూసినట్టయితే 18వ అధ్యాయం 65వ శ్లోకంలో ఏమని ఉంటుందంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామయ వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షస్యామి మా శుచః. సో ఈ విధంగా మనం 18వ అధ్యాయంలోని 65, 66 శ్లోకాలు మనం కనుక చూసినట్టయితే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా సర్వకాల సర్వావస్థల యందు మన్మనాభవ, మనసులోనే కూడా మనం దేవుణ్ణి అనేది తలుచుకోవాలన్నమాట. సో ఈ విధంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షస్యామి మా శుచః. సో
కాబట్టి ఈ విధంగా మనం భగవంతుని గురించి ఎల్లప్పుడూ కూడా మనసులో ఆలోచించుకుంటూ ఉండాలి. అదేవిధంగా భగవద్ ధ్యానం అనేది మనం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగానే మనం ఈ భవసాగరం అనేది ఈదటం జరుగుతుందనమాట. భవసాగరాన్ని మనం దాటడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మరిన్ని మంచి విషయాలు నేను మీకు అందిస్తూ ఉంటాను. ఇక్కడ అర్మేనియాలో ఉన్నప్పటికీ కూడా మన సనాతన ధర్మం అర్మేనియా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈ అర్మేనియా గాని యావత్ ప్రపంచం అంతా కూడా ఒకటే భూమి. యావత్ ప్రపంచం అంతా కూడా ఒకటే భూమి. భూమి ఒకటే, మనుషులమంతా ఒకటే, ఏకమేవ అద్వితీయం. ఈ విషయం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం భగవంతునికి దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానం అన్న విషయం మనకి అర్థమవుతుంది. సో, మరిన్ని విషయాలు నేను మీకు త్వరలో అందిస్తానని కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః.